గారిని ఒకే ఒక్క కోరిక కోరుకుంటున్నా. రేపు పిఠాపురంలో మీ సొంత ఇల్లు గృహప్రవేశం చేస్తున్నారు కదా, అక్కడికి మీరు అన్నా లెజినోవా గారితో రావాలి, గృహప్రవేశం చెయ్యాలి. నెల రోజుల పాటు ప్రచారంలో పాల్గొనేలాగా మీరు ఏర్పాట్లు చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా. మరిన్ని విషయాలు జీబీఆర్ టాక్స్ లోకం తీరు పోతిన మహేష్ గారు పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారి భార్యని గృహప్రవేశానికి తీసుకురావాలంట. గృహప్రవేశానికి తీసుకొస్తాడో తీసుకురాడో పార్టీని వదిలేసి నీకెందుకు? నువ్వు వేరే పార్టీలోకి పోతున్నావు కదా, జగన్మోహన్ రెడ్డి వైసీపీ కాంగ్రెస్లోకి. మీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద అనేక కేసులు ఉన్నాయి. దురదృష్టవశాత్తు ఆయన జైలుకు పోతే ప్రచారం చేసేవాళ్ళు కూడా లేరు. ఇంతకుముందు షర్మిల గారు ఉండేవాళ్ళు. షర్మిల గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు, ఇప్పుడు ఎవరు లేరు. కావున నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ పెట్టుకొని ప్రచారానికి వైఎస్ భారతి గారు రావాలని చెప్పి కోరుకో, ప్రచారం చేయించుకో ఇప్పటి నుంచే. ఇంకొకటి, టికెట్లు ఇవ్వలేదంటాడు. ప్రతిసారి నీకు టికెట్ ఇవ్వాలా? 2019లో ఇచ్చాడు కదా నీకు టికెట్. 2019లో ఇచ్చారుగా టికెట్లు. ప్రతిసారి ఇవ్వాలా నీకు టికెట్? టికెట్ ఇవ్వకపోతే నువ్వు ఉండలేవా పార్టీలో? ఇంకొకటి, జనసేన అధినేత లుకలుకలో అతను చేసిన పనులు అన్నీ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటాడు. సీటు ఇచ్చినట్టయితే ఈ ఆధారాలు ఈ లుకలుకలో బయట పెట్టేవాడు కాదు. అంటే నీ సీటు గురించి ఇట్లాంటి లుకలుకలో అవినీతి పనులు బయట పెట్టవన్నమాట. అంటే నీ తాలూకా స్వభావం అది. జనాలు ఎట్లన్నా పోని, నాకు టికెట్ ఇస్తే అతడు ఎలాగైనా ఉండని, ఏ విధంగా ప్రవర్తించని, నేను బయట పెట్టను. టికెట్ ఇవ్వకపోతే నేను బయట పెడతాను. ఏం బుద్ధి, ఏం స్వభావం! ఇట్లాంటి వాడువా నువ్వు? ఇట్లాంటి వాడు అని తెలిసే పవన్ కళ్యాణ్ పక్కన పెట్టాడు. ఇప్పుడు సరైన రాజకీయాలు చేస్తున్నాడు. 21 సీట్లు అంటావు. తెలంగాణలో కేసీఆర్ గారు ఎన్ని సీట్లతో ప్రారంభించాడు? తెలంగాణ తెచ్చుకున్నాడు. ఇప్పుడు అధికారంలో కూడా 2 సార్లు అనుభవించాడు. అధికారంలోకి వచ్చాడు 2 టైమ్స్. టీఆర్ఎస్ ఎన్ని సీట్లతో ప్రారంభమైంది తెలవదా నీకు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సరైన రాజకీయాలు చేస్తున్నాడు. మున్ముందు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని చూస్తారు రాజకీయాల్లో. ఇంకొకడు జర్నలిస్ట్ సాయి, వీడు వైసీపీ పార్టీ నుంచి ఏనుగులు పోతానే వీడి కళ్ళ కనపడవు. ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచిన వాళ్ళు. జనసేన పార్టీలో ఎమ్మెల్యేగా గెలవనోడు, కార్పొరేటర్గా ఒక్కళ్ళం కూడా గెలిపించినోడు పోతే జనసేన పార్టీ కంట బిగ్ షాక్ అంట. మరి వైసీపీకి షాకులు ఉండవు. ఎంత ఇంగిలి మీదకి జర్నలిజం అంటే, ఇంగిలి మీదకి తినేవాడు ఇంతకన్నా ఏమి చెప్తాడులే, ఇంతే చెప్తాడు, ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేము.